మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మను భూముల అంశం వివాదాస్పదమవుతోంది. వర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపగా ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని 2 నెలల్లో సమగ్ర వివరాలు అందిస్తామని వర్సిటీ ప్రభుత్వానికి చెప్పింది. అయితే ఈ భూములు సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు చర్చకు తెరలేపగా రోజురోజుకి వివాదం ముదురుతోంది. గచ్చిబౌలిలో ఉన్న మనుకు 1998లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సర్వే నెంబర్ 211, 212లోని 200 ఎకరాలను కేటాయించింది. 1998 జూలై 23న మను రిజిస్ట్రార్కు భూములు అప్పగించగా నాటి నుంచి అందులోని 150 ఎకరాలే వినియోగంలో ఉన్నాయి. దీంతో ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి 2025 డిసెంబర్ 15న వర్సిటీ రిజిస్ట్రార్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 1975 నాటి ఎలినేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ నిబంధనల్లో 6వ నిబంధన ఉల్లంఘనగా కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉన్నందున వాటిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన వర్సిటీ రిజిస్ట్రార్ ఆ 50 ఎకరాల్లో కొత్త అకాడమిక్ బ్లాక్లు, వసతి గృహాల నిర్మాణం కోసం నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, నిధుల మంజూరులో జాప్యం వల్ల నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు 2 నెలల సమయం కావాలని కోరారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మను భూముల అంశంపై స్పందించారు. విద్యాసంస్థల భూములు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోందంటూ ఆరోపించారు. భూములను కాపాడేందుకు విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు.